జిల్లాలో నాణ్యత లేని కల్తీ విత్తనాలు సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం జిల్లా సమీక్షా సమావేశం ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్ట మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, గృహ నిర్మాణం, రెవెన్యూ, పోలవరం ప్రాజెక్ట్, R&R తదితర అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో నాణ్యత లేని కల్తీ విత్తనాల కారణంగా ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్నారు. కల్తీ విత్తనాలు సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని, నష్టపోయిన రైతులకు సంబంధించి కంపెనీల నుండి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల సరఫరాకు ఎటువంటి కొరత లేకుండా చూడాలని, ప్రతి PACSలలో ఏ మేరకు అవసరం, ఎరువుల పంపిణీ, నిల్వ తదితర వివరాలను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని చెప్పారు. రైతులకు పెద్ద మొత్తంలో ఎరువులు అందించకుండా చిన్న, సన్నకారు రైతులకు ఎరువుల పంపిణీకి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పేదల ఇళ్లను సగం నిర్మాణం పూర్తి చేసి వదిలేసిన కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ నిర్మాణ పనులు మరొక కాంట్రాక్టర్కు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా ఎరువుల సరఫరా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎరువులను అధిక ధరకు అమ్మే వారిపై 6A కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో 22A భూ సమస్యలకు సంబంధించి దేవాదాయ శాఖ వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఏలూరు నియోజకవర్గంలో ఇళ్లు మంజూరై ఇళ్లు నిర్మించుకోకుండా ఉన్న వారికి ఆ ఇళ్లను రద్దు చేసి అర్హత కలిగిన వేరే వారికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాదేపల్లిలో టిట్కో గృహాల కోసం సేకరించిన భూమిలో గృహాల నిర్మాణ పనులు మొదలుపెట్టని కారణంగా వాటిని పేదలకు ఇళ్ల స్థలాలుగా మంజూరు చేయాలని కోరారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు నాసిరకం కొబ్బరి మొక్కలను అందించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలోని పెదనిండ్రకొల్లలో పేదల కాలనీలో 20 అడుగుల రోడ్డు 10 అడుగుల రోడ్డుకు తగ్గించారని, కాలనీలో కొంతమంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు తీసుకోలేదని, వారి స్థానాల్లో అర్హులకు మంజూరు చేయాలని కోరారు. శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత సమస్యను పరిష్కరించాలన్నారు. శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో ఇళ్ల కాలనీలను మెరక చేయాలన్నారు. కొల్లేరు 5వ కాంటూరులో రోడ్ల అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో DFO సందీప్ రెడ్డి, DRO వి విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, అదనపు SP నక్కా సూర్యచంద్రరావు, RDOలు అచ్యుత అంబరీష్, రమణ, RTC రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే THO గారు రిప్రజెంటేషన్తో ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా మనకు ఈ ప్రాంత రైతాంగం కోసం మీరు సరిగా పట్టించుకోలేదు. గతంలో ప్రైవేట్ నర్సరీస్ దీన్ని నిధులు మించి వాళ్ళు సంపాదిస్తున్నారు, అది నష్టం జరుగుతున్న విషయం ఆయన ప్రస్తావించారు. అదే పర్సనల్గా జరిగిన కాన్వర్సేషన్ కాదు, ఓకేనా? హార్టికల్చర్ గారిని కమిటీ మెంబర్గా చేసి ఒక కమిటీని ఫామ్ చేశారు. ఈయన వెళ్ళలేదు. ఈయన తరఫున AD హార్టికల్చర్ని పంపించారు. ఎందుకు నువ్వు వెళ్ళావా అక్కడికనంటే నన్ను రమ్మన్నారు, మా DD గారు రమ్మన్నారు, వెళ్ళానన్నారు. అది ఏం జరిగింది, అసలు జరిగినటువంటి మిస్టేక్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి సీడు ఎవడైతే ఫార్మర్ దగ్గర నుంచి కాయలు కొనుక్కొచ్చి సీడ్ పెట్టారనేది మన అవేవ్. దాని మీద ఎంక్వైరీ జరగలేదు, ఏమీ జరగలేదు. నన్ను రామానందం గారు కలిసిన మాట రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కరెక్టే, కానీ దాని మీద సరైనటువంటి ఎవరైతే మిస్యూజ్ చేశారో అతని మీద ఇప్పటికి యాక్షన్ తీసుకోకుండా తూతూ మాత్రంగా బుట్టదాకా చేస్తారు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ సీడింగ్ కొంత అమ్మనికుండా నేను ఆపించాను. ఇప్పుడు వరకు అమ్మినోళ్ళ లిస్ట్ వరకు నాకు ఇచ్చారు. అమ్మినోళ్ళ లిస్టులో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఉన్నటువంటి కొన్ని 2000 మొక్కలకు వరకే తప్ప మిగిలిన అమ్మినటువంటి అన్ని మొక్కలు కూడా అవి మామూలుగా అవి కాగితాలు పనికిరాని చెట్లు అవి అమ్మేశారు. దాని మీద అతని మీద యాక్షన్ రిపోర్టు తీసుకోలేదు. DD గారు వెళ్ళలేదు. DD గారిని అడిగాడు, అదేంటి మీ DRC పెట్టారు, నేను DRC మీటింగ్ ఒకటి పోయని చెప్పాడు. సార్ మై హంబల్ సబ్మిషన్ సార్,
అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా నేను కోరేది ఏమిటంటే, నాకు తెలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ఎందుకంటే మన ఏలూరు జిల్లాలో పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయి. వాటిని డెవలప్ చేస్తానికి, వాటిని సైజులు కానీ వాటి ఎక్స్టెంట్స్ని డెవలప్ చేసి బన్స్ డెవలప్ చేస్తానికి ఒక జీవో ఇచ్చున్నారు. దాంట్లో మట్టిని వినియోగించుకొని బన్స్ డెవలప్ చేస్తాం కానివ్వండి, దాంట్లో సిల్ట్ తీసేసి ఆ గ్రామ అవసరాలకి తక్కువ ధరకి, నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్, క్యూబిక్ మీటర్ ₹1 ఆ గ్రామంలో అవసరాల కోసం కూడా, అదేవిధంగా రైతుల పొలాల్లో తోలుకోవడానికి కూడా ఇచ్చే విధంగా జీవో ఇష్యూ చేశారు. కాబట్టి ఈ చెరువులన్నింటినీ కూడా మనం గనక తవ్వుకోగలిగితే దాదాపు కొన్ని రిజర్వాయర్లు ఎంత కెపాసిటీ ఉంటాయో అంత కెపాసిటీ కొన్ని నియోజకవర్గాల్లో చెరువుల ద్వారా సాధించవచ్చు. కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా అభివృద్ధి చెందింది. కాబట్టి మరి కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి ఆ జీవో ఏదైతే ఉందో దాన్ని సమీక్షించి తగు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనం చేస్తాము. మరి ఎందుకంటే సమ్మర్ వస్తుంది, ఈ సమ్మర్లో మరి మట్టి అవసరాలు కానివ్వండి, చెరువుల్ని డెవలప్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన ఆదరణ మనోహర్ గారికి మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు ప్రత్యేకంగా తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక అంబులెన్స్ ఇవ్వడం అనేది నిజంగా మనం అందరం కూడా అభినందించాలి. ఆ సందర్భంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా ఒక ఆల్ ఫెసిలిటీస్, లైఫ్ సేవింగ్ ఫెసిలిటీస్ ఉన్న ఒక అంబులెన్స్ కూడా మనం సేకరించి మన ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా మన హెడ్ క్వార్టర్స్లో పెడితే ఉపయోగపడుతుందనే నిర్ణయం తీసుకున్నాం. దానికి ఎంపీ గారు 40 లక్షల రూపాయల వరకు ఎంపీ ల్యాడ్స్ నుంచి తప్పకుండా కేటాయిస్తానన్నారు. ఆయన్ని మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందిస్తున్నాను. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు కొద్దిసేపు డాక్టర్లతోటి, అక్కడ ఉన్న పేషెంట్స్ తోటి చర్చించడం జరిగింది. ఈ రోజుకి కూడా చాలామంది పేషెంట్స్ని ఇతర హాస్పిటల్స్కి రెఫర్ చేస్తున్నారు. ఇది కొంచెం బాధాకరమైన విషయం. అక్కడ ఉన్న కొన్ని వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కలెక్టర్ గారు ఎల్లుండి జరగబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కల్లా ఒక నోట్ ఇస్తామన్నారు. తప్పకుండా గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారితో, అదేవిధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, న్యూరాలజిస్ట్ కానివ్వండి, ఆర్థోపెడిషన్ కానివ్వండి, ఈ పోస్టులన్నీ కూడా తప్పకుండా మేము ఫిలప్ చేసేటట్టు ప్రాచార్య గారు నేను కోఆర్డినేట్ చేసుకుని మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం. కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ఆసుపత్రికి ఉన్న ఆ ప్రాముఖ్యత, ఆ గొప్పతనం కాపాడుకునే విధంగా అక్కడున్న సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై చేయాలి. ఎందుకంటే ఈ రోజుకి కూడా పెద్ద సంఖ్యలో ఇతర హాస్పిటల్స్కి రెఫర్ చేస్తున్నారు. ప్రత్యేకంగా విజయవాడకి వెళ్ళిపోమంటున్నారు పేషెంట్స్ అనే విషయం పత్రికల్లో వస్తూ ఉన్నాయి. పేషెంట్స్ కూడా చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు. రికార్డ్స్ చూస్తే కూడా మనకి ఆ విధంగా కొంచెం రోజుకి 2000 మంది అవుట్ పేషెంట్లు, కనీసం 100 మంది ఇన్ పేషెంట్లు వచ్చే మన ఆసుపత్రిలో ఖచ్చితంగా మనం పూర్తిగా సెల్ఫ్ సెంటర్గా మనం దాన్ని ఒక కాన్ఫిడెంట్ విధానంలో మనం పేషెంట్స్కి సర్వీస్ అందించాలి. పొరపాటు జరగకుండా తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా దానిపైన కూడా మేము సమీక్షించి దృష్టి సారిస్తామని మీ అందరూ కూడా తెలుసుకుంటాం.